ఏంటండి ఈ టెస్టింగ్? బండిలో సామాన్ అంతా టోకును కొనేసేవాళ్ళగా. ఇంకోయా పావు కిలో వంకాయలు కొనడానికి పావు గంట సేపు పుచ్చులు ఉన్నాయో లేవో చూస్తావు. నువ్వు నాకు చెప్పచ్చావా? ఒక వస్తువు కొనేటప్పుడు అది నచ్చాలి. ఏంటండి బాబు నాకు నువ్వు మీరా నువ్వు కూడా ఆయన బుద్ధి లేకుండా మాట్లాడతావేంటి? కళ్ళద్దాలు ఎంత? 100. నేను అడిగింది ఒకటయ్యా. ఒకటే 100. నువ్వు కొన్న ధర కదయ్యా, నేను కొనబోయే ధర. నువ్వు అడిగావు కాబట్టి 75 ఇచ్చి. 75. ఏం అక్కర్లేదు, ధర్మం శర్మపక్షాన్ని ఉంది కాబట్టి అతను ఎంత చెప్తే అంత. రెండు కలిపి 50. మళ్ళీ రెండేటి. అందులో నాకోటి. మళ్ళీ ఈ బోడి వ్యాపారంలో కమిషన్ ఒకటి ఏం అక్కర్లేదు. ఇదిగో శర్మ చెప్పినట్టే 5 తక్కువ 25. రారా. ఈ సామాన్లన్నీ పెట్టుకుని ఆడెక్కడికి? ఓ ఈ సామాన్ అంతా నీది కదా. ఇదిగో ఈ 25 10లో రాసుకో. రే ఎంతసేపు సామాన్ మోసినందుకు ఏ 5దో 10దో ముట్ట చెప్తాడు. మళ్ళీ ఇదో బకెట్ నాకు. ఏమండో నేను వస్తున్నాను. కా 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 కా. అదేంట్రా సౌండే లేదు, ఏమైందంటావు? ఇది సచ్చినేమో ఏరుకొచ్చామంటరా. ఎన్నెన్ని ఎరుకొస్తావురా, కాకులు వస్తే చుట్టాలు వస్తారంట. ఆ, మావయ్య గారు, నాన్న మావయ్య గారు వచ్చారు. ఏంటయ్యా శర్మ ఈసారి ఏమీ పగలేదు? పగిలింది నా కర్ణ భేయం. బాగున్నావమ్మా? బాగున్నాను అంకుల్, మీరు? నేను బాగున్నాను. ఇదిగో నీకోసం మా అబ్బాయి దుబాయ్ నుంచి తీసుకొచ్చాడు. ఇందా. హాయ్ కలిచాడు. ఇలా అందరా అయిపోయి మీ కోడల పిల్లకి మ్యాజిక్ వచ్చండో, ఒకటిస్తే రెండు చేసింది. ఈ నమ్మకం మాట ఇది మా వాడు కూడా 2 చేసేలా ఉంది. బావగారు బాగున్నారా? ఇదేనా రావటం? ఏమయ్యా శర్మ, ఏంటా మోఘోష? ఏం లేదండి. ఏం లేదు బావగారు. బావగారు మీరేదో దాస్తున్నారు. ఏం లేదు మున్సిపల్ గారు, ఈ కనకమూర్తున్నాడే పైకి హడావుడి మనిషే గాని మహా మొహమాటొస్తుంది. ఇదిగో శర్మ ఇవి చెప్పామంటే మన ఇద్దరికి చెడిపోయినట్టే. ఏంటండి బావగారు చెడిపోయేది? నువ్వు చెప్పవా శర్మ? పెద్ద ఆయన చెప్పన్నాడు, చెప్పేస్తున్నాను అంతే. సత్యం కాదు, మా అమ్మాయి ఏదో టీవీ పడేసి ఉంటది. నువ్వు చెప్పవా శర్మ? ఆయన ఏదో పొలం కొనాలనుకుంటున్నాడు, ఓ 10 లక్షలు తక్కువయ్యాయి. బావగారిని అడగండి, అప్పే కదా తప్పే ఉంది అన్నాను. దానికి ఆయన నా మీద ఫైర్ అయిపోతున్నాడు. ఓ సింతేనా బావగారు? అరే పెట్టేట్రా. చెప్పానా విషయం చెవిని పడగానే సూట్ కేసు మన చేతుల్లో ఉంటుంది. అది నిజమే గానీ కనీసం 3 ముళ్ళైనా పడక ముందే డబ్బు. కాకపోతే అది కట్నంలో మినహాయించుకోండి. ఆయన ఏమైనా పరాయవాడా? శర్మ ఒక్క పని చేయవు కదా నువ్వు. అయ్యా నా 1000. నోరు ముయ్యి. బావగారు ఒక మాట. చెప్పండి బావగారు. అదే మర్చిపోయాను, ముహూర్తాలేవి ఎప్పుడు పెట్టుకున్నావు? ముహూర్తాలు పెట్టుకోవడానికి అభ్యంతరం లేదు కానీ అమెరికాలో ఉన్న వాళ్ళ పెద్ద అబ్బాయికి కూడా కుదరాలిగా. ఏంటి ఇంకా పెద్ద అబ్బాయికి సంబంధం కుదరలేదా? అంటే అమెరికాలో చదువులు బోల్డ్ కట్నాలు. అబ్బాయిని పిలిపించండి, మంచి సంబంధం నేను చూస్తానుగా. ఏంటి అమెరికా నుంచి? అమెరికా నుంచి పిలిపించండి. చూసారా సంబంధం ఇలా కలిసిందో లేదో, మీ గురించి అన్ని ఎలా పట్టించేసుకుంటున్నారు. అంటే బావగారికి నేనంటే మహా ఇది ఏది? అది ఆకలేస్తే అన్నం పెడతా, అలిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. పెదబాబు పెదబాబు ఏం చేస్తున్నావు నాన్న? ఆకలిస్తే భోజనం చేస్తున్నాను నాన్న. వయసులో ఉన్నావు కదా, ఆ పాట ఆకలి ఎత్తలేదురా అన్నట్టు. రే నీకో శుభవార్త, నువ్వు త్వరలో అమెరికా నుంచి ఇండియాకి వచ్చేస్తున్నావు. ఇదిగో డ్రెస్. షాక్ న్యూస్ చెప్పి శుభవార్త అంటే నాన్న. షాక్ న్యూస్ ఏంట్రా, నీకు ఇక్కడ వీసా అయిపోయింది. నాన్న నాన్న అమెరికాలో ఇంకో 4 ఉంటానా? తప్పమ్మా, నువ్వు అలా అనకూడదు. వ్యాపారం వ్యాపారమే. అక్కడ నీ కోసం లక్షలు లక్షలు కట్టడంతో నీకు కాబోయే మాంగారు ఎయిటింగ్. నాకెందుకు అమెరికా బాగుంది నాన్న. ఈసారి లండన్ పంపిస్తాను లేరా. ఇదిగో ఎవడన్నా ఎక్కడ పని చేసావంటే అదేవాడు గేట్ దగ్గర బిల్ గేట్స్ ఆడి కంప్యూటర్ కంపెనీలో పనిచేసామని చెప్పాలి. మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్ ముక్కలు ఎక్కువ, తెలుగు ముక్కలు బాగా తక్కువ మాట్లాడాలి. పడిపోతాను, కాళ్ళు చేతులు విరిగిపోతాయి. అది అబ్బా. ఇదేంట్రా బాబు, ఇది సన్నాయి మేడవా సావు మేడవా? ఇంత డల్లుగా వాయిస్తున్నారేంట్రా? ఇంతవరకు అడ్వాన్స్ ఇవ్వలేదండి. నాకు ఇచ్చాడా? ఇదిగో వాడు వచ్చిన తర్వాత మీ డబ్బులు నీకు ఇచ్చేస్తా గానీ బాగా వాయించారా బాబు. బావగారు ఆపండి 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 ఆపండిరా. బాగున్నారా? ఈయనే మీకు కాబోయే వేంకుడు. నమస్కారం. అమెరికా అల్లుడు మా ఊళ్ళో ఎవడికి లేడు. ఈ పెళ్లి అయితే అమెరికా కాదు, అసలు అల్లుడే ఉండడం. అది అది ఏంటి ఎత్తుకుతున్నారు? అదే మన అర్థమైంది మంగరాజు. హాయ్. తీసుకోండి.
అదిగో మీ అల్లుడు వచ్చేసాడండి. నా జన్మభూమి భూమి అయ్యి బాబాయ్ అమెరికా వెళ్తే ఇంగ్లీష్ లో పాటలు పాడతాడు అనుకున్నాను తెలుగు మర్చిపోలేదే ఈడేంటి మట్టి తింటున్నాడు ఆహా మన నాలంటే ఎంత ఇష్టమో. అవును దిగి చాలా రోజులైంది. అవును విమాన ప్రయాణం ఎలాగుందిరా? అటక మీద కూర్చున్నట్టే ఉంది. అబ్బా! ఒకటి ఈగలు దోమలు. ఈగలు దోవలున్నా అంటే ఇక్కడ దిగిన తర్వాత చడ్డీలు తెమ్మన్నాడు తెచ్చావా? రే ఆడి చెడ్డీల గురించి నీకెందుకురా? అసలు అమెరికాలో చెడ్డీలు వేసుకోవడం మానేశారు. రే నీకు కాబోయే మాంగారు. నేనా? ఛీ, నువ్వా? ఏమన్నా ఇట్లండి రేయ్, ఈయనే నీకు కాబోయే మాంగారు. నిన్న మాట్లాడుకున్నాం, ఇవాళ ఇచ్చాడు. రేపే వీళ్ళ అమ్మాయితో నీ పెళ్లి. పెళ్ళ డాడీ అమెరికా నుంచి నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకొచ్చా. 1 సెకండ్. యాంకర్ కన్నా ఇదే బాగుందిరా. నీకు చెట్టుకు చీర కట్టినా ఓకే. దీనికి చేయలేదు అందుకే బాగుంది. డార్లింగ్ వెల్కమ్ టు కాశీపట్నం. Wow, what a town. మై డాడ్. Hello. అయ్ బాబోయ్, Oh, ఫేస్ ఎక్కడో చూసినట్టుంది. మీరు అమెరికా రాలేదు కదా, ఎలా చూసుంటారు? అది ఇట్లా మీరు చూసింది నాకేం కాకుండా. ఎక్కడో చూసానా అది ఎక్కడ చెప్పవా? అడ్రస్ ఇవ్వా నేను చేసి వెళ్ళిపోతుంది. ఆపండి బాబు దాన్ని ఆపండి. బావగారు పారిపోయాడు. పారిపోయాడా? అయితే నేనెవరు? నాకు ఇచ్చి నేనెవరు? నాకు ఇచ్చి నేనెవరు? బావగారు? నాకు ఇచ్చి ఇచ్చేయమంటే అయ్ బాబాయ్ ఈడు పారిపోయాడు. మంచోడు కాబట్టి ఏమీ చేయకుండా పారిపోయాడు. నేనైతే నీ కొడుకును ముక్కలు ముక్కలుగా నరికేసేవాడిని. అంత మాట కండి బావగారు. పిల్లల్ని కంటాం కానీ వాళ్ళ రాతల్ని కంటావా? చదువుకోరా ఎదవా నా అమెరికా పంపితే వాడు ఎట్లాంటి ఎదవ పని చేశాడో చూశారుగా. అయిపోయింది, అది అయిపోయింది. అమ్మాయి పెళ్లికి ముహూర్తాలు పెట్టిస్తా. ఐసిత్తం ఇస్తాను రా బాబు. సిల్లిగా పై పైన పై అలిగినా నమ్మేది లేదో ఏమైనా నువ్వెల్ల పారి పారి కసిరినా కన్నీరే రాదే ప్రేమినా డిస్టర్బ్ చెయ్యకు ఇలా గడి గడి ఓ